దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి, ఈ లోకంలో మనము పాపముతో, శాపముతో, లోక క్రియలతో నింపబడి నశించిపోతుంటుండగా ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలని చెప్పి తండ్రి అయిన దేవునికి తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నారు. చూడండి, పరిమళ వాసన అంటే ఈ లోకంలో ఉండే సుగంధ ద్రవ్యములు కాదండి. పరిమళ వాసన అంటే నీతి న్యాయం కలిగి నడుచుకోవడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు సెలవిచ్చిన మాటల ప్రకారం నడుచుకోవడం, దేవుని యొక్క చిత్తము చేయడం, దేవునికి ఇష్టమైనదంతా కూడా జరిగించడమే పరిమళ వాసన. కాబట్టి ఇట్టి రీతిగా ఆయన ప్రజలైనటువంటి వారు జీవించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిమళ వాసనగా ఉండుట కొరకే ఆయన లోక ప్రజలందరి నిమిత్తం సిలువ వేయబడ్డారు. తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నారు. కనుక ఆయన ప్రేమ ఎంతో అమూల్యమైనది. ఆయన యొక్క ప్రేమను గుర్తెరిగి మనము ఆయన వైపు తిరిగినప్పుడే దేవుడి యొక్క గొప్పతనము, దేవుని యొక్క క్రియలు ఈ లోకంలో మన ద్వారా ఈ లోకానికి తెలియపరచబడతాయి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. వారికి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, బలాన్ని ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, సమాధానం దయచేయండి. వారికి ఉన్న అనారోగ్యాన్ని మీరు తొలగించి ముట్టి స్వస్థపరచండి. అపవాది శోధన నుంచి, క్రియల నుంచి విడిపించండి. చిన్నవారి మొదలు పెద్దవారి వరకు అందరినీ కూడా కాచి కాపాడండి. వారి వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆరోగ్యాల్లో, పనిపాటల యందు, సమస్త విషయాలందు మీరెంతో సహాయం చేయండి ప్రభా. ఈ దినమంతని ప్రజలకు మీరే తోడైండి నడిపించండి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రేమ అనురాగాలు కలిగి చేయండి అయ్యా. సమస్త భారాన్ని అప్పగిస్తున్నాను. ఈ దినమంతా మీరే కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.